హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ గోంగూర పచ్చి రొయ్యలు. గోంగూరతో ఏ కర్రీ చేసినా పచ్చడి చేసినా చాలా టేస్టీగా ఉండాల్సిందే. అదే గోంగూర స్పెషల్. మరి ఈ గోంగూర పచ్చి రొయ్యలు ఎలా తయారు చేయాలో చూద్దామా? దీనికోసం ముందుగా 2 బాగా పెద్ద కట్టల గోంగూరను తీసుకోవాలి. గోంగూరను తెచ్చిన వెంటనే ఫ్రెష్గా వండే కంటే 1-2 రోజులు బాగా ఆరిన తర్వాత వండితే కొంచెం జిగురు తగ్గడమే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకరోజు ఉంచిన తర్వాత దీనిని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో నీటిని వడపోసుకోవాలి. బాండీలో 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకుని, కడిగి శుభ్రం చేసుకున్న 1 కిలో పచ్చి రొయ్యలను వేసుకుని దీనిలోని వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ మొత్తం డ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ల కారాన్ని కూడా వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించి పక్కన పెట్టుకోవాలి. తరువాత కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరని ఒక గిన్నెలో వేసుకోవాలి. దీనిలో 15-20 పచ్చిమిర్చి కూడా వేసుకుని 200 ml వాటర్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుంది. దీన్ని మరీ పేస్ట్లా కుక్ చేసుకోకూడదు, జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది. మధ్యలో కలుపుకుంటూ ఒక పొంగు వచ్చిన తర్వాత దీనిని ఒక జల్లెడలో వడపోసుకోవాలి. ఇలా గోంగూరని మొత్తం వడపోసుకుని తీసి పక్కన పెట్టుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. దీనిని మరీ పేస్ట్లా ఉడికించవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ వడపోసుకున్న నీటిలో 2 రెబ్బల చింతపండును నానబెట్టుకోవాలి. నేను మామూలు గోంగూర తీసుకున్న గురించి 2 రెబ్బల చింతపండు పట్టింది. పుల్ల గోంగూర అయితే ఇంకా తక్కువ పడుతుంది. ఇప్పుడు గోంగూర చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం బరకగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాండీలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు, 2 పెద్ద వెల్లుల్లిపాయలు రేకలు ఒలుచుకున్నవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో 2 రెబ్బల కరివేపాకు, 4-5 ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మినపప్పు వెల్లుల్లి రేకలు బాగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న గోంగూరను కూడా దీనిలో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చి రొయ్యలను కూడా వేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టిన చింతపండు నుంచి గుజ్జును తీసుకుని గోంగూరలో వేసుకోవాలి. పులుసు మరీ ఎక్కువగా పోసుకోకూడదు. మీకు గోంగూర ఉరికేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా వస్తే కొంచెం వంపి కొంచెం దాంట్లోనే చింతపండును నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకుని ఇందులోని వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ ఉడకడానికి మరీ ఎక్కువ టైం పట్టదు. మనం వాటర్ చాలా కొద్దిగా పోసాం కదా, కొంచెం టైంలోనే ఉడికిపోతుంది. ఇప్పుడు దీనిలో టేస్ట్ చూసి రుచికి తగ్గట్టుగా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు కారం సరిపోనట్లయితే మనం వంటలకు వాడుకునే కూర కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు కుక్ చేసుకుని తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మన గోంగూర పచ్చి రొయ్యలు. ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నువ్వుల నూనె వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తారు కదా. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం.